వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను కావ్య. ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ పై దానం స్పందించారు. కేసీఆర్ తలపెట్టిన సభ విజయవంతమవుతుందన్న దానం ఆయనను చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ సభకు పెద్ద సంఖ్యలో జనం హాజరవుతారని దానం అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ ను దానం నాగేందర్ సమర్థించారు. ఆమె ట్వీట్ లో ఎలాంటి తప్పు లేదని, ఆమె వాస్తవాన్నే పేర్కొన్నారని దానం అన్నారు. దానం వ్యవహార శైలితో ఆయన పార్టీ మారుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రభుత్వ వ్యతిరేక స్వరం వినిపిస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఆయన ఆశించిన మంత్రి పదవి దక్కలేదనో ఏమో ఎప్పటికప్పుడు వివాదాల్లో నిలుస్తూనే ఉన్నారు. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ కు మద్దతుగా మాట్లాడలేదు. కానీ తాజాగా బీఆర్ఎస్ ఎల్కతుర్తి సభ విజయవంతం అవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధనే ధ్యేయంగా ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. దాదాపు 1250 ఎకరాల విస్తీర్ణంలో సభ ప్రాంగణం, పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. ఈ సిల్వర్ జూబ్లీ మహాసభపై దానం స్పందించారు. బీఆర్ఎస్ మహాసభ విజయవంతం అవుతుందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగే ఈ సభకు ప్రజలు భారీగా హాజరవుతారని దానం నాగేందర్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ను చూసేందుకు ఆయన ఏం మాట్లాడుతున్నారన్న విషయంపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని దానం నాగేందర్ అన్నారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఇప్పటికే ఆ పార్టీ నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ విషయంపైన దానం స్పందించారు. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ హ్యాండిల్ పోస్ట్ చేసిన గిబ్లీ ఫోటోను స్మితా సబర్వాల్ రీపోస్ట్ చేశారు. సేవ్ హైదరాబాద్, సేవ్ హెచ్యు బయోడైవర్సిటీ అని పేర్కొన్నారు. ఆ పోస్టులో మష్రూమ్ రాక్ ఎదుట భారీ సంఖ్యలో బుల్డోజర్లు మోహరించగా బుల్డోజర్కు ఎదురుగా నెమలి, జింకలు ఉన్నాయి. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇది ఫేక్ ఫోటో అంటూ అభియోగాలు మోపారు. ఈ మేరకు BNS 179 సెక్షన్ కింద స్మితా సబర్వాల్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్ విచారణకు హాజరయ్యారు. ఆ విషయాన్ని ఎక్స్ హ్యాండిల్ ద్వారా స్మితా వెల్లడించారు. మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ హ్యాండిల్ పోస్టును రీషేర్ చేయడానికి సంబంధించిన వివరణను రికార్డు చేశారని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత స్మితా ఎక్స్లో పోస్ట్ పెట్టారు. చట్ట పరిధిలో పోలీసులకు సహకరించినట్లు తెలిపారు. చట్టానికి కట్టుబడే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులను కొన్ని ప్రశ్నలు అడిగినట్లు చెప్పారు. ఆ పోస్టును 2000 మంది రీషేర్ చేశారు. వాళ్ళందరిపైన ఇలాంటి చర్యలే తీసుకుంటున్నారా అనే స్పష్టత కోరారు. అలా కాకపోతే ఎంపిక చేసిన కొంతమందినే లక్ష్యంగా చేసుకున్నట్లు అనుకోవాల్సి వస్తుందని, ఒకవేళ అలా జరిగినట్లే అయితే చట్టం ముందు అందరూ సమానమే అనే సహజ న్యాయ సూత్రానికి రాజీ పడినట్లే అవుతుంది కదా అని పేర్కొన్నారు. తన ట్వీట్ లో రూల్ ఆఫ్ లా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, జస్ట్ సేయింగ్ అంటూ హ్యాష్ట్యాగ్లు ఇచ్చారు. తర్వాత కూడా గచ్చిబౌలి విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా స్మితా ట్వీట్లు పెడుతూనే ఉన్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులు స్మితా సబర్వాల్ పై మండిపడుతున్నారు. ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారని కాంగ్రెస్ నేత గజ్జల కాంతం ప్రశ్నించారు. ఆమె ఏం యాక్షన్ చేస్తుందబ్బా, ఆమె IAS అధికారిని అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ప్రభుత్వ నిర్ణయాలను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. 13 ఏళ్లలో 13 లక్షల చెట్లు నరికినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. అప్పుడు సోషల్ మీడియా పోస్టులు ఎందుకు పెట్టలేదని అన్నారు. స్మితా సబర్వాల్ బీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శించారు. IAS గా ఉండి ప్రభుత్వాన్ని నిందించే పోస్టులు పెట్టే బదులు రాజకీయాల్లో చేరిపోతే సరిపోతుంది కదా అన్నారు. HCU భూములపై ఆమె మాట్లాడింది ఓకే, కానీ 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వ విధానాలను ఏనాడైనా ప్రశ్నించిందా అని అడిగారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల గురించి ఆమె మాట్లాడారా? కాళేశ్వరం ప్రాజెక్టుల కోసం చెట్లను నరికేస్తే నోరు విప్పిందా అని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో మౌనంగా ఉండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇబ్బందికరంగా పోస్టులు పెడితే అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవుతుందా అని నాగేశ్వర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు, మద్దతుదారులు స్మితా సబర్వాల్ ను ప్రశ్నిస్తూ విమర్శిస్తుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం ఆమెను సమర్థించడం చర్చనీయాంశమవుతోంది.
ఈ విధంగా సబర్వాల్ గారు కూడా చాలా హానెస్ట్ ఆఫీసర్, ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా. మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు. గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేసిందని నేను భావించడం లేదు. అలాగే బీఆర్ఎస్ నేతల కంటే ఎక్కువగా ఆ పార్టీ సభను ప్రమోట్ చేస్తున్న దానం ఎల్కతుర్తి సభలో కారు ఎక్కేస్తాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి.